ఫ్రెండ్స్, నా పేరు శ్రీరామ్. మీరు చూస్తున్న శ్రీరామ్ తెలుగు టెక్నాలజీ ఛానల్. ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మనం మన ఛానల్లో అన్బాక్సింగ్ అనేది చేయబోతున్నాం. ఇది రెడ్మీ 5A mi.comలో బుక్ చేశాను. 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ మెమరీతో 4,999 రూపాయలు అయితే పడింది నాకు. ఇంకా మీకు వేరే మోడల్ వచ్చేసి 3GB ర్యామ్ 32GB ఇంటర్నల్ మెమరీతో 5,999 రూపాయలు అయితే పడుతుంది. మీరు అది కూడా mi.comలో బుక్ చేసుకోవచ్చు. ఈ మొబైల్స్ రెండు కలర్లో లభిస్తుంది. ఒకటి గ్రే కలర్, ఇంకోటి గోల్డ్ కలర్లో లభిస్తుంది. ఇదైతే గ్రే కలర్ 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ మెమరీతో. ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, దీన్ని ఓపెన్ చేసి దీంట్లో ఏ విధంగా మొబైల్ అనేది ఉంది, అలాగే దీంట్లో ఇంకేమేమి లభిస్తున్నాయని చూద్దాం. ఫ్రెండ్స్, దీన్ని అయితే ముందుగా అన్బాక్సింగ్ అని చేద్దాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చివరిదాకా చూడండి. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. నా ఛానల్ అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మీకు లేటెస్ట్ వీడియోస్ అనేది తెస్తూ ఉంటాను. ఇప్పటికే మీకు చాలామంది అన్బాక్సింగ్ అనేది చేస్తారు, కానీ నాదైతే లేట్ అయింది. బట్ ప్రాబ్లం లేదు, నేను ఈ వీడియో త్వరగా కంప్లీట్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇంకా మనం చూసుకుంటే దీంట్లో మనకి వేరే బాక్స్ అనేది ప్రొవైడ్ చేశారు. ఈ బాక్స్ని కూడా ఓపెన్ చేసి మనం లోన మొబైల్ బాక్స్ అనేది ఏ విధంగా ఉందో చూసేద్దాం. ఫ్రెండ్స్, ఈ బాక్స్ అనేది చాలా టైట్గా ఉంది. మీరు కొంచెం ఓపెన్ చేయడానికి అయితే టైం పడుతుంది. ఫ్రెండ్స్, ఇంకా ఎట్టగలకు మనకి రెడ్మీ 5A బాక్స్ అనేది ఈ విధంగా మనకి బాక్స్లో లభిస్తుంది. ఈ బాక్స్ అనేది పక్కన పడేసి ఇంకా మనం ఈ బాక్స్ అనేది ఏ విధంగా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇది రెడ్మీ 5A బాక్స్. ఇక్కడ మనకి ఇండియా నెంబర్ 1 అని స్మార్ట్ బ్యాండ్ అని ఉంది. అలాగే ఇక్కడ పక్కన MI అని ఉంది. ఇక్కడ రెడ్మీ 5A అని ఉంది. బై షామీ అని కూడా ఉంది. ఇంకా పక్కన చూసుకుంటే రెడ్మీ 5A అని ఉంది. అలాగే ఇంకా టాప్లో చూసుకుంటే mi.com అని ఉంది. ఇక్కడ సీల్ బ్రేక్ చేయమని ఉంది. అలాగే పక్కన రెడ్మీ 5A అని ఉంది. ఇంకా ఇటే పక్కన అయితే పెద్ద సీల్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ సీల్ బ్రేక్ చేస్తే మీరు ఈ మొబైల్ని యాక్సెప్ట్ చేయొద్దని ఉంది. ఇంకా రెడ్మీ 5 అని ఉంది. వెనకాల కొన్ని స్పెసిఫికేషన్ అనేవి ఉన్నాయి. ఇది గ్రే కలర్ 2GB ర్యామ్ 16GB ఇంటర్నల్ మెమరీతో నాకు 4,999 రూపాయలు అయితే mi.com నుంచి నేను బుక్ చేయడం జరిగింది. దీని హెడ్ సారీ వాల్యూ వచ్చేసి 1.072 వాట్స్ పర్ కేజీ అని ఉంది. అలాగే బాడీ సారీ వాల్యూ వచ్చేసి 0.9110 kg ఫర్ వాట్స్ అని ఉంది. ఇంకా దీని మందం చూసుకుంటే 15 mm అనేది ఉంది. మేడ్ ఇన్ ఇండియా అని కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇంకా లేట్ ఎందుకు, దీన్ని సీల్ బ్రేక్ చేసి ముందుగా దీనిపైన ఉన్న కవర్ కూడా తీసేసి మొబైల్ ఏ విధంగా ఉంది, అలాగే లోన ఏమేమి కంటెంట్స్ లభిస్తున్నాయో కూడా చూసేద్దాం త్వరగా. ఫ్రెండ్స్, ముందుగా నేను ఈ సీల్ని అయితే తీసాను. ఫ్రెండ్స్, మనకి ముందుగా అయితే ఇక్కడ మనకి మొబైల్ అనేది లభిస్తుంది, మీరు చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇది గ్రే కలర్. ఈ మొబైల్ గురించి మీకు తర్వాత చెప్తాను. ఫ్రెండ్స్, ఇదైతే చేతిలో మీకు చాలా బాగుందని చెప్పుకోవాలి. గుడ్ అని చెప్పుకోవాలి. 5,000లో ఇంత మంచి ఫోన్ అయితే మీకు వేరే మొబైల్ అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఈ మొబైల్ అనేది పక్కన పెట్టేసి ఇంకేమైనా వచ్చినాయో చూద్దాం బాక్స్లో. ఫ్రెండ్స్, ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని మాన్యువల్ గైడ్స్ అని ఇచ్చారు. అలాగే ఇక్కడ వారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఇవన్నీ పక్కన పడేసి ఇంకేమొచ్చినాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో ముందుగా మనకి USB కేబుల్ అనేది ఇచ్చారు. ఇక్కడ టైప్ C అయితే కాదు, ఇది మామూలు USB ఇస్తారు. ఎందుకంటే 5,000లో టైప్ C ఇవ్వాలంటే వాళ్ళ బడ్జెట్ అనేది సరిపోదు. మీరు చూడొచ్చు, ఇది మామూలు USB కేబుల్. ఫ్రెండ్స్, ఈ USB కేబుల్ కూడా పక్కన పడేసి ఇంకేమొచ్చినాయో చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే సిమ్ అడాప్టర్ పిన్ అనేది ఇచ్చారు. ఇది కూడా పక్కన పడేసి ఇంకేమి ఇచ్చారో చూద్దాం. ఇంకా మనకి ఇక్కడ ఛార్జర్ అనేది ఇచ్చారు. ఈ ఛార్జర్ అనేది చూస్తే 5 volts 1 ampere ఛార్జర్. ఇది మనం ఈ ఛార్జర్ని యూజ్ చేసి ఛార్జింగ్ అయితే త్వరగా చేయలేము. ఇది చాలా లేట్ అవుతుంది. మీరు బెటర్ 2 ampere ఛార్జర్ వాడటం బెటరు. మీరు వెనకాల అనేది USB పెట్టాల్సి వస్తుంది. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేసి మొబైల్ అనేది ఏ విధంగా ఉంది, మొబైల్ ఏమేమి లభిస్తుందని చూద్దాం. ఫ్రెండ్స్, ఇది రెడ్మీ 5A. ఫ్రెండ్స్, లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ 5MP కెమెరా ఉంది, అక్కడ మైక్ ఉంది, అలాగే పక్కన సెన్సార్స్ అనేవి ఉన్నాయి. కింద చూసుకుంటే బ్యాక్ బటన్ ఉంది, అలాగే హోమ్ బటన్ ఉంది, మెనూ బటన్ కూడా ఉంది. ఇంకా ఈ టైప్ చూసుకుంటే ఇక్కడ పవర్ బటన్ ఉంది, అక్కడ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఉన్నాయి. ఇంకా మొబైల్ బ్యాక్ చూసుకుంటే మీకు 13 MP కెమెరా ఉంది, f2.2 ఉంది, అలాగే పక్కన LED లైట్ అనేది ఉంది. ఇంకా మీరు ఇక్కడ స్టిక్కర్ అనేది ఉంది. ఈ స్టిక్కర్ అనేది తీసేద్దాం. ఈ స్టిక్కర్ అనేది తీసేసి
దీని మీద ఇంకా మనకి ఎంఐ అనే బ్రాండ్ నేమ్ అనేది ఉంది. ఇంకా మీరు కింద చూసుకుంటే ఇక్కడ స్పీకర్ అనేది మనకి లభిస్తుంది. ఇది లౌడ్ ఉన్నదో లేదో మనం ఫుల్ రివ్యూలో అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా మనం ఇదే పక్కన చూసుకుంటే ఇది హైబ్రిడ్ స్లాట్ అయితే కాదు, మనకి ఇక్కడ 2 సిమ్లు 2 మెమరీ కార్డులు అయితే వేసుకోవచ్చు. 2 స్లాట్లు అనేవి ఇక్కడ లభిస్తున్నాయి. ఇంకా పైన చూసుకుంటే 3.5 ఇయర్ ఫోన్స్ పిన్ అనేది ఇచ్చారు. ఇక్కడ ఇయర్ బ్లాస్టర్ అని ఇచ్చారు. ఇక్కడ నాన్ స్కాన్ మైక్ అనేది ఇచ్చారు. చూసుకున్నట్లయితే ఇక్కడ నాన్ స్కాన్ మైక్ వేరేది ఇచ్చారు. అలాగే ఇక్కడ ఛార్జింగ్ పోర్ట్ అనేది ఇక్కడ ఇచ్చారు. మొబైల్ అనేది ఆన్ చేసి చూద్దాం ఇందులో పవర్ ఉందో లేదో. ఫ్రెండ్స్ ఇందులో పవర్ అయితే ఉంది, ఎందుకంటే జిమ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఎంఐ అని వస్తుంది. ఇక్కడ మనం ఈ మొబైల్ ఆన్ చేసి ఏ వెర్షన్ మీద అయితే రన్ అవుతుందో చూద్దాం. హోమ్ స్క్రీన్ ఏ విధంగా ఉందో ఇక్కడ మనం చూడొచ్చు. ప్రౌడ్ బై ఆండ్రాయిడ్ అని కూడా వచ్చింది ఇక్కడ మీరు. ఇక్కడ మీకు ఎంఐ 9 స్టేబుల్ వర్షన్ అయితే కంప్లీట్ వచ్చింది. ఇక్కడ మనకు కొన్ని సెట్టింగ్స్ అడుగుతుంది. ఇవన్నీ సెట్టింగ్స్ అన్ని ఎస్కేప్ చేసేస్తాను. ఇక్కడ మనకి ఇక్కడ కంప్లీట్ అని వచ్చింది. ఇక్కడ మీరు చూడొచ్చు హోమ్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఉంది. ఇక్కడ మనకి రెడ్మీ మొబైల్స్లో ఏవైతే థీమ్స్ ఉంటాయో అవన్నీ ఇందులో లభిస్తాయి. మీకు రెడ్మీ మొబైల్స్ వాడినట్లయితే ఈ మొబైల్ గురించి అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ మనకి యాప్స్ అయితే పెద్దగా ఇవ్వలేదు. అమెజాన్ యాప్స్ అలాగే మనకు కావాల్సిన కొన్ని మల్టీ టాస్కింగ్ యాప్స్ అయితే ఇచ్చారు తప్ప మనకి ఇంకేమలేదు. ఇప్పుడు మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్ ఫోన్లోకి వెళ్ళి మనం ఇక్కడ ఏ విధంగా అయితే ఏమేమి ఇచ్చారో చూద్దాం. వచ్చేసి మనకి ఇక్కడ రెడ్మీ అని ఇచ్చారు. అలాగే మోడల్ నెంబర్ వచ్చేసి రెడ్మీ 5 అని ఇచ్చారు. ఆండ్రాయిడ్ వెర్షన్ 7.1.2 నవ్వోట్ మీద రన్ అవుతుంది. ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ లెవెల్స్ వచ్చేసి అక్టోబర్లో ఉంది. ఇంకా ఎంఐ 9 వెర్షన్ అయితే 9.1.6.0లో అయితే రన్ అవుతుంది. ఇక్కడ మనకి 16 GB ఇంటర్నల్ మెమరీలో 7.87 GB అయితే అవైలబుల్గా ఉంది. ఈ మొబైల్కి సంబంధించిన కెమెరా రివ్యూ అలాగే ఫుల్ రివ్యూ మీకు పొట్టి చేయాలనుకుంటే కింద మీరు ఖచ్చితంగా ఒక 10 లైక్స్ అనేది ఇవ్వండి, ఎందుకంటే నేను అప్పుడు ఈ మొబైల్ గురించి ఫుల్ రివ్యూస్ అన్నీ చేయగలుగుతాను. మీరు కూడా సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్. ఇలా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను, అన్బాక్సింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.